హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము శనగలతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది బెస్ట్ కాంబినేషను చపాతీ, రోటీ, అలాగే పూరీకి, రైస్లోకి కూడా చాలా బాగుండిద్దండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీన్నే చోలే మసాలా కర్రీ అని కూడా అంటారు. మీరు ఇంతవరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే యూట్యూబ్లోకి వెళ్ళేసి ఆరోగ్యమస్తు తెలుగు వీడియోస్ అని కనుక టైప్ చేస్తే నా ఛానల్ వస్తుంది. అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనము గుగ్గిళ్ళు తీసుకున్నాము. ఇవి పెద్ద గుగ్గిళ్ళు, ఇవి తెల్లవి లావుగా ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. శనగలు వీటిని ఏంటంటే మనం 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత నీళ్ళు వడగట్టేసుకొని ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. తర్వాత ఈ ఒక 100 గ్రాములు ఉంటాయండి గుగ్గిళ్ళు. దీనికి 3 గ్లాసులు నీళ్లు పోసేసుకుంటున్నాను. 3 గ్లాసుల దాకా నీళ్లు పోసేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. రా సాల్ట్ అనేది వేసుకోవాలి. కల్లుప్పు వేసుకొని మూత పెట్టేసి ఒక 6 విజిల్స్ దాకా రానియాలి. పట్టుకుంటే మనకి మెత్తబడేటట్టు ఉడికించుకోవాలి. అప్పుడే మనకి కూర అనేది చాలా బాగుండిద్దండి. ఇట్లా మనము ఉడికించుకున్న తర్వాత ఆవిరిపోయిన తర్వాత మూత తీసేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ రకంగా మనకి ఉడకాలి. ఈ వాటర్ అనేది మనం కర్రీలో యూస్ చేసుకుంటాము, అందుకనే వాటర్ కూడా కొంచెం ఎక్కువే వేసేసుకున్నాను. చూసారు కదా, ఈ రకంగా మనకి గుగ్గిళ్ళు అనేది ఉడకాలి. వీటిని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక బాండి పెట్టుకోండి. దీంట్లో ఒక 3 స్పూన్ల దాకా నూనె వేసేసుకొని వేడెక్కిన తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకోండి. తర్వాత బిర్యానీ ఆకు 1 వేసుకోండి. మీకు కావాలంటే చెక్క, లవంగాలు, మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకోవచ్చు. నేనేమి వేయట్లేదు. ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2 సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వీటిని బాగా వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. కొంచెం ఉప్పు కనుక వేసేస్తే మనకి బాగా మగ్గిపోతాయి. అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకొని బాగా వేయించుకోండి. మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేయండి. చిన్న మంట మీద ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. చాలా బాగుండిద్ది కర్రీ అనేది. తర్వాత ఒక 3 టమాటాలని నేను ఇట్లా ప్యూరీ లాగా తీసుకున్నాను. గుజ్జు వేసుకుంటున్నాను. దాన్ని కూడా వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ పచ్చి వాసన అంతా పోయేదాకా చిన్న మంట మీద ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. తర్వాత దీంట్లో ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1 అర స్పూను, అలాగే చోలే మసాలా పొడి ఉంటుందండి, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. గరం మసాలా 1 టేబుల్ స్పూను, కారము 1 టేబుల్ స్పూను అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి మార్కెట్లో చోలే మసాలా అనేది దొరికిద్దండి. అది తీసుకొచ్చుకొని వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత మూత పెట్టేసి మనం ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నూనె అంతా ఇట్లా మనకి పైకి వచ్చేదాకా ఉడికించుకుంటే అప్పుడు పచ్చి వాసన అంతా పోయింది అని అర్థం అనమాట. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. తర్వాత నేను ఉడికించి పెట్టుకున్న ఆలుని వేసుకుంటున్నాను. గ్రేవీ చిక్కదనం కోసము నేను ఆలు ఉపయోగించుకుంటున్నాను. ఇక్కడ ఒక 2 బంగాళదుంపలని ఉడికించుకొని ఇట్లా స్మాష్ చేసేసుకొని వేసుకోవాలి. వేసుకొని బాగా కలబెట్టుకొని మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. చూసారు కదా, ఈ రకంగా మనకి వాటర్ అనేది బయటకు వచ్చింది. తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న గుగ్గిల్ని వాటర్తో సహా వేసేసుకోవాలి. ఆ నీళ్ళతోనే మనం ఈ కర్రీ అంతా చేసుకుంటాము. కావాలంటే ఇంకొంచెం వాటర్ ఏమైనా పడితే కొంచెం వాటర్ కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలబెట్టుకొని మూత పెట్టేసి చిన్న మంట మీద 6 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. 6 నిమిషాల తర్వాత చూసారు కదా, మనకి ఈ రకంగా ఈ స్టేజిలో ఆయిల్ అంతా బయటకు వస్తుంది. అంతేనండి, మనకి గ్రేవీ చిక్కబడేదాకా మనం ఉడికించుకోవాలి. అప్పుడు మనకి చోలే మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది మంచి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసరికి రోటీ, చపాతీ, పూరీలోకి చాలా చాలా బాగుండిద్దండి. ఇట్లా మనము ఉల్లిపాయ, నిమ్మకాయ కనుక పిండుకొని తింటుంటే చాలా చాలా టేస్ట్గా ఉండిద్ది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.